ఇచ్చేదట 9,000 కోట్లట. నేను ఒక మాట చెప్పినారే, మీరైతే బీసీలకు ఏం చేస్తారో తెలియదు, ఏమి ఇవ్వమంటే ఇస్తలేరుగా, మేము ఎంత కట్టానో అప్పు చెప్పుర్రా భయ్ అని చెప్పిన. అప్పు ఎంత బాకినామో అని చెప్పి అడిగిన. ఇక్కడ మొన్న అమృత్ స్కీమ్ టెండర్లు అయినాయా? అమృత్ స్కీమ్ టెండర్లు అయితే 3,561 కోట్ల రూపాయలు పెట్టిరు. పెడితే పంచుకుంది ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంచుకుండు, అందులో 1,100 కోట్లు, ఇంకోటి మెగా కృష్ణారెడ్డి, ఇంకో రెడ్డి, ముగ్గురు పంచుకురు 3,000 చిల్లర కోట్లు. ఎక్కడి నుంచే ఆ పైసల కథ ఏంటంటే, మన బీసీల నెత్తి మీద 1,924 రూపాయలు 26 పైసలు చొప్పున అప్పు చేసి పంచుకురు వాళ్ళు. ఎవడు కట్టాలంటే మనమే కట్టాలి. పంచుకుంది వాళ్ళు. బీసీ కాంట్రాక్టర్ లేడు, బీసీలకు సంబంధించిన పరిపాలకులు లేడు, ఎవరు లేడు. కేవలం పంచక తింటందుకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో సంపదనంతా సంతోషపడ్డారు కూర్చోండి. పంచక తినడం కోసం తెలంగాణ రాష్ట్రంలో దొంగల ముఠా తయారైపోయింది. ఏమంటారు, మన సర్కార్ బడిలో చదివేటువంటి మన బీసీ బిడ్డలు, మన ఎస్సీ బిడ్డలు, మన ఎస్టీ బిడ్డలు సర్కార్ బడిలో చదివితే ఇడ విద్యా బడ్జెట్ మొన్న ఎస్ఎల్బీసీకి 4,000 కోట్ల రూపాయలు అంచనా పెంచిరు. ఎందుకంటే అది పూర్తి కావడానికి ఇంత అయితేనే సరిపోతుందని. మన హాస్టల్ పిల్లగాళ్ళకు మెస్ ఛార్జీలు పెంచిరా. 37 రూపాయలలో 3 పూటలు తింటారా ఎవడన్నా? 37 రూపాయలలో 3 పూటలు తింటారా? మీ పిల్లలు తింటుర్రా? మన పిల్లలకు స్కాలర్షిప్స్ ఇచ్చే కాడ అంచనాలు పెరిగాయి. మన పిల్లలకు మంచి దవాఖాన కట్టే కాడ అంచనాలు పెరిగాయి. మన జీవితాలు మార్చే కాడ అంచనాలు పెరిగాయి. కానీ కాంట్రాక్టర్లు పంచక తినే కాడ మాత్రం అంచనాలు పెరిగి ఇలా 670 కోట్లతో కావాల్సిన సెక్రటేరియట్ 1,100 కోట్లతో అవుతుంది. ఈ అంచనాలు పెంచి పంచుకునేటువంటి దోపిడి దొంగల కార్యక్రమం. ఈ దోపిడి, మీ అణిచివేత, మీ అరాచకాలన్నీ రికార్డ్ అయినాయి కాబట్టే ఈ అరాచకాన్ని సహించలేకనే ఇలా బీసీ సమాజం అంతా గొంతెత్తుతా ఉంది. నా వాటా ఏందో నాకు కావాలని చెప్పి నినదిస్తా ఉంది ఇలా బీసీ సమాజం అంతా. మన బీసీలో కూడా మనకు ప్రేమ జాలి ఎక్కువ, దయగల గుణం బీసీలది. ఎట్లా? రెడ్డి గారు వచ్చే 500 రూపాయలు క్వార్టర్ సీసన్ ఇచ్చే మనకు ఇయంగానే తీసుకుంటుంది. ఇదే 500 రూపాయలు క్వార్టర్ సీసా తీసుకుపోయి ఆ రెడ్డి గారి ఇంటికాడ ఓటు కొనుక్కరాపో చూద్దాం, అమ్ముతారా వాళ్ళు? మేము ఓటు అమ్ముతా అమరా అంటారు. ఎందుకంటే వాళ్ళకు ఓటు విలువ తెలుసు కాబట్టి. అంబేద్కర్ అనుకే నేను పదే చెప్తా ఉన్నా, ఓటేసేటప్పుడు అంబేద్కర్ పరదాటం కట్టింది. ఎందుకు కట్టిందంటే ఆడికి పోయినాకనన్నా నీ బీసీ ఓనికి నీ ఓనికి ఓటేసి నేర్చుకోరా అని చెప్పిండు. కానీ మనం అది అందుకోలే. ఇప్పుడు చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో భూకంపం పుట్టబోతా ఉంది. ఆ భూకంపము ఖచ్చితంగా బీసీలు సృష్టించబోతున్నటువంటి భూకంపమే. ఇక్కడ బీసీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, డ్రామాలు బంద్ చేసి సప్పుడు యొక్క ఈ బీసీలు పిలుస్తా ఉన్నారు, ఈ జాతి పిలుస్తా ఉంది, ఈ ప్రజా సంఘాలు పిలుస్తా ఉన్నాయి, ఈ నేతలంతా పిలుస్తా ఉన్నారు. వచ్చి వీళ్ళ మధ్యలో నిలబడి వాళ్ళకు మద్దతుగా నిలబడు. లేకపోతే ఈ చరిత్ర క్షమించదు. మళ్ళా జన్మ లేదు. ఉందా? పోయిన జన్మలు ఏమన్నా ఉన్నారా? హుసూరాయిన్లా ఉన్న జన్మల్ని ఏదైనా చేసిపోవాలి ఈ ప్రజల కోసం. అందుకోసమే కమిటెడ్గా మహా అయితే పోయేది ఏం లేదు భాయ్ సాబ్. మీరు అనుకుంటారేమో, నేను వచ్చేసారి చెప్తా ఉన్నా, ఒకవేళ తీన్మార్ మల్లన్న మళ్ళా ఎన్నికల్లో నిలబడితే దయచేసి ఈ రెడ్డోళ్ళు ఓసీలు నాకు ఓటేయకురి ఈసారి. నా బీసీలు సరిపోతారు నాకు, ఇంకా నా వాళ్ళే సరిపోగా మిగులుతాయి. మీరు ఈ మాట చెప్పురి, మీరు ఓటేయకురు అని చెప్పురు చూద్దామిగా. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ భవన్లో నిర్వహించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడ ఏ చోట బీసీల వాయిస్ వినిపించినా ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న అక్కడ ఉంటాడు. ఆ ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు ఖచ్చితంగా. అబ్కీ బార్ థ్యాంక్ యూ. ధన్యవాదాలు తీన్మార్ అన్న గారికి. ఎందుకంటే పద్మశాల సమాజంలో మరి పద్మశాల సమాజంతో పాటు బీసీ సమాజానికి మరి దశ చూపించేటువంటి తరుణం కూడా ఆసన్నమైందని చెప్తున్నాడు. ఖచ్చితంగా మీ కోర్టుకు పోయేది ఉందన్న. ఓకే. ఇప్పుడు అనురాధ గౌడ్